దేవుడు ఇచ్చిన అవకాశం అనేది కూడా మనము వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఎఫెసీ రాసిన పత్రిక 4:15 క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములను ఎదుగుదము అన్నది. ఏమి ఉండాలి? క్రీస్తు ప్రేమ కలిగి. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి. ఏం చెప్పాలి? సత్యాన్ని చెప్పాలి. మనము ఈ వారం రోజులు బాగా గమనించినట్లయితే ఈ వారం రోజుల్లో సత్యాన్ని ప్రకటించినందుకు మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సత్యాన్ని ప్రకటించినందుకు, సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం, అవును కదా? దేవుడు వాక్యం సత్యం. ఈ సత్యాన్ని ప్రకటించినందుకు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏమైంది? చంపేశారు. రాజమండ్రి ప్రాంతం మనం చూసినట్లయితే ఆయన కరీంనగర్లో గ్లోరియస్ మినిస్ట్రీ తరఫున పరిచయం చేస్తున్నారు. ఆయన ఒక సువార్థకుడు. మరియు సికింద్రాబాద్లో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ నుంచి ఆయన పరిచయం చేస్తున్నారు. కరీంనగర్లో ఉన్న సంఘం తరఫున పరిచయం చేస్తున్నారు. రాజమండ్రి సంఘం తరఫున పరిచయం చేస్తున్నారు. ఏంటంటే ఆయన ఎక్కడైతే వాక్యం ప్రకటించబడవలసి ఉందో మంచి జ్ఞానం కలిగి రక్షణ టీవీలో మీరు చూసినట్లయితే అసలైన ప్రశ్న శిష్యులైన జవాబు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో ఆ ప్రోగ్రామ్కి ఆయన డిబేట్ కండక్ట్ చేసి అందులో చెప్తూ ఉంటారు అనమాట. అందులో ఆయన మాట్లాడే అంటే చాలా కఠినంగా ఉంటాయి ఆయన మాటలు. చాలా షూట్గా మాట్లాడతారు. అంత షూట్గా మాట్లాడితే ఎవరికి కూడా షూట్గా మాట్లాడితే నచ్చదు. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే ఎవరైనా నచ్చుతారా? నచ్చదు. మనం తప్పు చేస్తున్నాం అని చెప్పి ఒక వ్యక్తిని అన్నామంటే వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి మన మీద అటాక్ చేయడానికి, తిరిగి మన మీద గొడవ పట్టడం చూస్తూ ఉంటారు. ఇదే పరిస్థితి ఆయన జరిగింది. ఇప్పుడు ఆ వాక్యాన్ని ఆయన ప్రకటిస్తున్న సమయంలో ఏం జరిగిందంటే ఆయన మీద ముస్లింస్ మీద ఉన్నవండి, లేకపోతే హిందువుల మీద ఉన్నవండి, రకరకాల అన్ని జన ప్రజల మీద ఆయన దేవుడు యేసుక్రీస్తు తప్ప నిజమైన దేవుడు ప్రపంచంలో లేడు అని ఆయన చెప్పి ఆ మాటను బట్టి ఆయన వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో ఆయన మాటలు నచ్చక చాలా మంది ఆయన మీద చాలా వ్యతిరేకమైన దూషణ పడికి ఆయన ఫేస్బుక్ మీరు చూసినట్లయితే ఫేస్బుక్లో చాలా రకాల మాటలు ఆయన దూషిస్తున్నాయి. చాలా మంది ఆయన మీద దాడి చేసినట్టుగా వార్నింగ్ కూడా ఇచ్చారు. చంపేస్తాము, నీ కళ్ళు తీసేస్తాము, నీ పెదవులు కోసేస్తాము, నీ చంపేస్తాము, నీ తల తీసేస్తాము అన్నట్టుగా చాలా రకాల కామెంట్స్ ఉన్నాయి ఫేస్బుక్లో మీరు చూసినట్లయితే. ఇవన్నీ మనము ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి రాజమండ్రి ప్రాంతానికి వస్తున్న సమయంలో ఏం జరిగిందంటే మన రాత్రి జరిగిన సంఘటన అందరికీ తెలుసు, మన రాష్ట్రం మొత్తంలో తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఆయన కొరకు అర్థసాక్షులు అయిపోయి దేవుని కొరకు దేన్ని పట్టించుకోకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఉద్దేశంతో ఆయన సత్యాన్ని మాత్రం బోధించడానికి వెళ్తే ఆయన మీద ఏం జరిగింది? దాడి జరిగింది. ఈ దాడి జరిగింది బ్రదర్. మీరు చాలామంది ఒక డౌట్ రావచ్చు, చాలామందికి డౌట్ వస్తుంది ఏంటంటే నిజంగా దేవుడు ఉంటే, దేవుడు అనేవాడంటే ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన మీద దాడి జరుగుతున్నప్పుడు దేవుడు కాపాడొచ్చు కదా? ఇదే చాలామందికి వచ్చే ప్రశ్న. ఇదే చాలామంది నిజంగా దేవుడు ఉంటే, నిజంగా ఆయన దేవుడిని నమ్ముకునే వ్యక్తి అయితే, నిజంగా దేవుని పాస్టర్ గారు అయితే ఆయన్ని దేవుడు రక్షించవచ్చు కదా? ఎందుకు రక్షించలేదు అని అంటే మనం నమ్మకట్లయితే ప్రకటన గ్రంథంలో ఈ ఎదురు చెప్తాను. ప్రకటన గ్రంథంలో ఏముంటుంది ఏంటంటే దేవుని కొరకు ఎవరైతే హతసాక్షులుగా మిగిలిపోతారో, దేవుని కొరకు శిరస్యాదం ఎవరైతే చేయబడతారో, దేవుని కొరకు తన శరీరాన్ని ఎవరైతే నలగగొట్టుకుని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుంటుంటారో అలాంటి వారికి దేవుడు పరలోక రాజ్యంలో స్థానం కాదు, ప్రత్యేకమైన స్థానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చే స్థానము చాలా ప్రత్యేకము. అందుకే మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు కనిపిస్తారు. ఆ 24 పెద్దల్లోని 12 మంది అపొస్తలులు ఉంటారు, 12 మంది యోధ దేవుని గోత్రము, 12 గోత్రాలు ఉన్నాయి కదా పాత గ్రంథంలో. ఆ గోత్రపు పెద్దలు ఉంటారు. ఈ 12 మంది అపొస్తలులు ఉంటారు. ఈ 12 మందికి దేవుడు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. శిష్యులందరికీ ప్రత్యేకం. ఆ గోత్రపు అధిపతులు ఎవరైనా వారందరికీ ప్రత్యేకం. ఈ 24 మంది పెద్దలకి ప్రత్యేకమైన స్థానం వచ్చినట్లుగా దేవుడు సన్నిధిలో ఎవరైతే దేవుడి నామాన్ని బట్టి దూషింపబడి హతసాక్షులుగా వెళ్ళిపోతారో అలాంటి వారికి దేవుడు ప్రత్యేకమైన స్థానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా నీవు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నావా? మనము హతసాక్షులు అవడానికి సిద్ధంగా ఉన్నామని అంటే ఒకసారి మీరు గమనించుకోండి మన పరిస్థితి ఎలా ఉంది. ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు
ఎందుకు ఈ లోకంలో ఏదో బ్రతుకుతున్నాము, పిల్లల కోసం బ్రతుకుతున్నాము, లేకపోతే తల్లిదండ్రుల కోసం బ్రతుకుతున్నాము, నా భార్య కోసము, నా భర్త కోసము, లేకపోతే నా కుటుంబ అన్నదమ్ముల కోసం బ్రతుకుతున్నాను, వారి కోసం బ్రతికి ఈ బ్రతుకులో ఎందుకు నాకు ఈ కరువులు ఇబ్బందులు నాకు ఎందుకు? లొంగిపోవచ్చు కదా, అధికారులు లొంగిపోవచ్చు కదా, రాజకీయ నాయకులు లొంగిపోవచ్చు కదా, లొంగిపోతే నాకు కొద్దిగా ఈ పూట తింటుంటుంది కదా, ఈ పూటకి నాకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి చాలా మంది ఏం చేస్తారంటే దేవుడిని పక్కన పెడేస్తారు. అవునా కదా? దేవుడిని పక్కన పెడేస్తారు. అందుకనే మనము ఈ లోకంలో బ్రతికే సమయం చాలా తక్కువ. ఒక 100 years బతుకుతామా? 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 150, 160, 70. మీరు ఎన్ని సంవత్సరాలు సరే మీరు అనుకున్నట్టుగా 100 సంవత్సరాలు బతుకుతారు. తర్వాత ఏంటి? 100 సంవత్సరాలు బతికిన తర్వాత మనల్ని మట్టిలో పూడ్చి సమాధి చేసి పెడతారు. మట్టిలో సమాధి చేసిన తర్వాత మనిషికి అసలైన జీవితం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. అని నీకు తెలుసు, అసలైన జీవితము మనిషి మట్టిలో కలిసిపోయిన తర్వాత మొదలవుతుంది మనిషి జీవితం. తెలుసా మీకు? తెలుసా ఎవరికైనా? తెలుసు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుతున్నాం. కాబట్టి నేను అవకాశం ఉంటే తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను. మనిషి చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందన్న విషయం నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే సువార్త. దేవుడు ఏం చెప్పాడంటే సువార్త ప్రకటించమన్నాడు. మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4:11 ఇవాంజలిస్ట్ అని ఉంటుంది. అదే మాట తెలుగు బైబిల్లో చూసినట్లయితే 13 ఉంటుంది. 4:13 పరిచర్య, సువార్తకులుగా, ప్రవక్తకులుగా, పరిచారకులుగా దేవుడు నియమించుకున్నాడు ఒక్కొక్క విధంగా. అలాగే దేవుడు నన్ను ఒక సువార్తకుడుగా, ఒక ఎవాంజలిస్ట్గా, మీ అయ్యగారిని చూసినట్లయితే ఒక పాస్టర్గా, ఒక దైవజనుడిగా, ఒక బోధకుడుగా ఆయన ఇచ్చుకున్నాడు. అలాగా ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క స్థానాన్ని ఇచ్చాడు. ఒకరికి పాటలు పాడేవారుగా, మరొకరికి సంఘంలో పనిచేసేవారుగా, మరొకరికి వాక్యాన్ని ప్రకటించేవారుగా, మరొకరికి ప్రవచనాలు చెప్పేవారుగా. దేవుడు ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే దేవుడు మనిషిని పుట్టించింది దానికి గల కారణం ఏంటంటే ఆయన్ని మహిమపరచడానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితము మనిషిని గణపరిచే విధంగా లేకపోతే నీ బ్రతుకు వ్యర్థం, ఖచ్చితంగా వ్యర్థం. ఈరోజు ఆయనకి ప్రవీణ్ పగడాల గారికి ఒక స్థిరమైన సంఘం అంటూ ఒక సంఘం అంటలేదు. ఆయన ఏంటంటే ఒక సువార్తకుడు. ఏ ప్రాంతంలో వాక్యం చెప్పవలసి ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉంటాడు. అలాంటి ఒక సువార్తకుడికి ఇన్ని లక్షల మంది, హైదరాబాద్ ప్రాంతంలో మేము చూసినట్లయితే కొన్ని లక్షల మంది ఆయన సమాధిని, ఆయన యొక్క డెడ్ బాడీని చూడడానికి కొన్ని లక్షల మంది. ఎందుకు? దేవుడు నడిపించాడు అన్నమాట. ఇప్పుడు మన రాష్ట్రంలో మణిపూర్లో మనము ఆల్రెడీ మణిపూర్ గురించి కొన్ని నెలల క్రితం మాట్లాడుకున్నాం. మణిపూర్లో భయంకరమైన దాడులు జరిగాయి. ఈ దాడులు జరిగినప్పుడు క్రైస్తవుల మీద ఒక స్త్రీని నగ్నంగా ఊరేగించి అక్కడ ఆ ప్రాంతంలో ఆ చిత్రహింసలు పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తిండి లేదు, చివరికి సమాధిని పోర్చడానికి కూడా ఖాళీ లేని పరిస్థితి అక్కడ. అలాంటి భయంకరమైన పరిస్థితులు మణిపూర్లో జరిగాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ సంవత్సర కాలంలో మనం చూసినట్లయితే మీకు ఆల్రెడీ ఈ ఇయర్ స్టార్టింగ్ లో నేను చెప్పాను, దేవుడు ఒక ప్రవచనాన్ని మనం చూపించేది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో చాలా మంది యవ్వనస్తులు సువార్తకులుగా లేవనెత్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సువార్తకులు అవసరం, ప్రపంచానికి సువార్తకులు అవసరం. ఎందుకు అవసరం అంటే దేవుడే చెప్పాడు అది ప్రకటించమని. మత్తయి సువార్త 28:19-20. సమస్త జనులను శిష్యులుగా చేయండి. చాలా కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు దేవుడు. ఎలా చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులు యేసుక్రీస్తు వెనకాల ఉన్న 12 మంది ఎవరు శిష్యులుగా? దేవుడు ఆ 12 మంది శిష్యులని దేవుడు అన్నాడు కదా. సమస్త జనులు, ప్రపంచం మొత్తంలో ఇప్పుడు 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. భారతదేశం మొత్తంలో 146 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరికి మీరేం చేయాలి? సువార్తకులుగా, శిష్యులుగా తయారు చేయాలని చెప్తున్నాడు దేవుడు. అదే చెప్పాడు కదా. అందుకే ఇప్పుడు నేను ఈ రోజు మీకు చెప్పబోయే వాక్యం ఏంటంటే ఈ సంఘంలో మీరున్నది 30 మంది అవ్వండి, 40 మంది అవ్వండి, 100 మంది అవ్వండి, మీరందరూ ఎలా మారిపోయినట్టు ఇప్పుడు మీరందరూ కూడా సువార్తకులుగా అయిపోవాలి.
మీరు అందరూ దైవజనులుగా, మీరు నీ పాస్టర్ గారిలాగా దైవజనులుగా ఉండాలి, అలా ఉంటేనే దేవుడు తీసుకుంటారు నీకు. అతనే దేవుడు ఏం చెప్పాడు? సువార్థకులుగా శిష్యులుగా ఉండమని దేవుడు చెప్పాడు. కాబట్టి నువ్వేంటంటే నీవు ఈరోజు దేవుని యొక్క మందిరానికి వచ్చావు, దేవుని యొక్క మందిరంలో నీ యొక్క వాక్యాన్ని వింటున్నావు. వాక్యాన్ని వింటున్న నీవు యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మావు కాబట్టి నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చేప్పుడు, అవునా కదా? దేవుడి మందిరం కందుకు వచ్చారు మీరు. కాబట్టి మీకు తెలిసిన ఈ సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలి. నీ చుట్టుపక్కల ఉన్న నీ తోబుట్టులు ఎవరైతే వారికి తెలియజేయండి. నీ చుట్టుపక్కల ఉన్న ఎవరు మందిరానికి రాలేదు వారికి తెలియజేయండి. యేసు నిజమైన దేవుడు. మీరు ఈ లోకంలో బ్రతికేది కాలం తక్కువ. ఈ కొద్ది కాలం మీరు బ్రతికేసి మీరు ఈ కొద్ది కాలంలోనే ఏదో ఆశలు సంపాదించాలి ఏమని అనుకున్నాం మాత్రం ఏది ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా ఎక్కడికి నువ్వు తీసుకెళ్ళవు. ఎక్కడ తీసుకెళ్ళవు. నీవు మట్టిలో నుంచి వచ్చావు, మట్టిలోనే కలిసిపోవాలి. కానీ నీ ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వస్తుందని మాత్రం విషయాన్ని మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితిలో మనిషి శరీరము ఈ యొక్క భూమిలో కలిసిపోవచ్చేమో, కానీ నీ ఆత్మ ఎవరిది? దేవుడిది. దేవుడికి స్తోత్రం. అదే దేవుడు ఈ ఆత్మ దేవుడు. ఎందుకంటే ఒక మట్టి ద్వారా సృష్టించిన దేవుడు తన యొక్క ఊపిరి ద్వారా నీ యొక్క నాసికారంధ్రంలో ఆయన ఊదుగా ఆయన యొక్క జీవవాయువు నీ యొక్క నాసికారంధ్రంలో ఊదినప్పుడు నీ యొక్క శరీరం ఏమైంది? ఒక ఆత్మ కలిగి జీవించగలిగే ఒక ఆత్మ కలిగి అది ఏమైంది? ఒక కలుగుతుంది, ఒక ఉనికి, ఒక వైబ్రేషన్ తెలుస్తుంది నీ బాడీకి. ఈ విధంగా ఈ యొక్క ఆత్మానుసారంగా నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళని సిద్ధపడతాడు. అందుకనే యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు ప్రభువు, తండ్రి అయిన దేవుడు కుమారుడు అని ఎవరైతే నీతో మాట్లాడుతున్నారో వారితో చెప్పు. ఈ సృష్టి ఎక్కడిది? ఈ ఆకాశంలో నీ విశ్వంలో నువ్వు చూస్తున్నావే ఈ నక్షత్రాలు, అవి ఎలాగ ఆకాశంలో ఎలా ఉండగలుగుతున్నాయి? ఈ ఆకాశంలో నువ్వు రకరకాల గ్రహాలు ఉన్నాయి, ఈ గ్రహాలు ఎలా ఆకాశంలో ఉండగలుగుతున్నాయి? ఈ యొక్క పక్షులు ఉన్నాయే, పక్షులు అవి ఏ పని చేయవు, ఎక్కడికి వెళ్ళవు, మనకులాగా కూలి పని కోసం ఎక్కడికి వెళ్ళవు. ఎలా వస్తుంది వాడికి తిండి? జంతువులు తిండి ఎక్కడ వస్తుంది? నీటిలో ఉన్న ఆ యొక్క చేపలు, ఆ యొక్క జంతువులు ఏవైతున్నాయో వాటన్నిటికీ ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం? నీవిస్తున్నావా? అవి కష్టపడుతున్నాయా? ఆ జీతం అవి తెచ్చుకుంటాయా? లేదా? ఎవరు ఇస్తున్నారు? ఎవరు పోషిస్తున్నారు? దేవుడే పోషిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ సృష్టిని అంతటిని పోషిస్తున్నప్పుడు వాటికి ఏ ఆశ లేదు. డబ్బు మీద ఆశ లేదు, ఒక జీవితం మీద ఆశ లేదు, లేకపోతే పలానా ఏదో సాధించాలని ఆశ లేదు. ఆ జంతువులకి, శీర్షాలకి, దేనికి ఏ ఆశ లేదు. అయినా కూడా చాలా సంతోషంగా జీవిస్తూ దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? మహిమపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాట ఉంటుంది. ఒక పాట ఏంటంటే ఆకాశములు భూమి దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? కనపరుస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. సృష్టిలో ఉన్న సమస్తము దేవుణ్ణి సృష్టిస్తున్నాయి. మరి మనిషికి వాటన్నిటికన్నా దేవుడు ఎక్కువగా ప్రేమించింది మనిషినే. కాబట్టి దేవుడు దేవతల కన్నా, దేవదూతల కన్నా తక్కువగా చేసాడేమో కానీ మనిషికి కొన్ని విషయాల్లో, కానీ వాటన్నిటికన్నా ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నాడు? మనిషినే ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనిషిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క జీవము, ఆయనలో ఉన్న ఊపిరి కేవలం దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనిషికి. అవును కదా? మరి అలాంటి మనిషి ఎందుకు దేవుని కనపరచలేకపోతున్నాడు? దేవుని ఎందుకు మహింపరచలేకపోతున్నాడు? దేవుని ఎందుకు తీసుకోపోతున్నారు? ఒకసారి ఆలోచించండి. దేవుడు నిన్ను బట్టి, నువ్వు చేస్తున్న క్రియను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆదికాండం ఆరోగ్యంగా మనం చూసినట్లయితే లాస్ట్ టైం మనం చదువుకున్నాం. అందులో ఏంటంటే మనుష్యుల యొక్క క్రియలను బట్టి, వారు చేస్తున్న క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? సంతాపం ఉంది అన్నాడు. ఏమన్నాడు? సంతాపం అంటే బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. దేవుడు నువ్వు బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? నీవు ఏడిపిస్తున్నావా దేవుడిని? నువ్వు బాధపడుతున్నావా అని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా నీవు దేవుడిని బాధపడుతున్నావు. ఎందుకంటే ఈ లోకానికి సంబంధమైన క్రియల ద్వారా నీవు దేవుణ్ణి మహింపరచలేవు. దేవుణ్ణి మహింపరిచేది ఏంటంటే ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించు, సర్వజనులకు వాక్యాన్ని ప్రకటించు, సువార్త నీవు విస్తరింపజేయి. ఏ ప్రాంతంలో అయితే సువార్త అందింపబడలేదో ఆ ప్రాంతానికి వెళ్ళి నువ్వు వాక్యాన్ని ప్రకటించు. ఇక్కడ అదే కదా మనం చదువుకున్నప్పుడు మత్తయి సువార్త 20:19 చదువుకున్నాం మనం.
మనం ఏం చేయాలి? సువార్తికుల్ని శిష్యులుగా మనము సమస్త జనం మనం ఏం చేయాలి? శిష్యులుగా తయారు చేయాలి. 4వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు చాలా సున్నితిగా మాట్లాడుతున్నది ఏంటంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుతూ ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని చెప్తున్నాడు. ఎందుకు? దేవుడు వాక్యాన్ని ఏం చేయమన్నాడు? ప్రకటించమన్నాడు. ఎప్పుడు ప్రకటించమన్నాడు? సమయమందు అసమయమందు అంటే అంటే సమయం లేదు. సమయం ఉన్న వాక్యాన్ని ప్రకటించాలి, సమయం లేకపోతే వాక్యాన్ని ప్రకటించాలి. దేవుడు చెప్పలేదు కదా. అంటే నువ్వు ఏ నిమిషం కూడా, ఏ సెకండ్ కూడా నువ్వు ఖాళీగా ఉండకూడదు. దేవుడిని కనపరచడానికి కానీ, లేకపోతే నువ్వు ఇప్పుడు ఈ సమయంలో నువ్వు వాక్యం అయిపోయిన తర్వాత నీ యొక్క దేవుని యొక్క మందిరంలో నువ్వు వచ్చి వాక్యాన్ని వినేసి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఏదైనా పని ఉంటే ఆ సమయంలో కూడా నీవు దేవుని ఏం చేయాలి? పాటల ద్వారా ఆరాధిస్తావో, దేవుని ఎలా కనపరుస్తావో, ఎలాగైనా కూడా దేవుని ఏం చేయాలి? కనపరుస్తాడు. అది దేవుడు చెప్పింది. సమయం ఉన్నా సమయం లేకపోయినా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. అది దేవుడు చెప్పాడు. అందుకని ఎందుకు అంటే 3వ వచనంలో ఉంటుంది, ఎందుకనగా జనుడు హితబోధను సహింపగా దురదశములు గల వారే తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని శక్తిములకు శివనీయక కల్పనా కళల వైపునకు తిరుగు కాలము వచ్చును. దేవునికి స్తోత్రం. ఈ వచనం అర్థమైందా? 3వ వచనం ఏంటంటే, చాలా సంఘాల్లో మనం తెలుసు, చాలా సంఘాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వారికి నచ్చిన వాళ్ళనే పెట్టుకుంటారు. అవునా? ఎవరైతే బాగా వాక్యం చెప్తారో అనిపిస్తారో, లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరున్నారో వాళ్ళనే పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళని చెప్పుకొని వాళ్ళు చెప్పే వాక్యాలు ఏమంటే, అమ్మ ఈరోజు నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చావు కదా, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు, నువ్వు ఇప్పుడు వచ్చావు కదా, నువ్వు కానుకలు తీసుకుంటావు, ఫలానా దినం కూడా నువ్వు వచ్చే వారం నువ్వు కొందరు తీసుకుంటావు అని చెప్పేసి ఎవరైతే నీకు మంచిగా ఒక గోరుముద్ర తినిపించినట్టు వాక్యం చెప్తా ఉంటారో అలాంటి వారిని పిలిపించుకొని అలాంటి కల్పన కథల వైపు మీరు తిరిగేసి అలాంటి వాళ్ళు వాక్యాలే వింటారు తప్ప సూటిగా మాట్లాడితే, నీవు దేవుని యొక్క వాక్యాన్ని వినుకుంటా దేవుని యొక్క మార్గంలో నువ్వు నడవకపోతే నీకు నరకమే, నీకు పరలోక రాజ్యం ఉండదు అని ఎవరైతే సూటిగా మాట్లాడతారో, ఏదో మాట్లాడతారు, అమ్మ చచ్చిపోతానంటారండి, నాకు మేమండి పరలోక మాకు ఉండదంటారండి అని చెప్పేసి ఈయన మళ్ళీ మనం పిలిపించుకోకూడదు అనుకుంటారు కదా, చప్పిస్తున్నారు కరెంట్ మనం పిలిపించుకోకూడదు అనుకుంటారు. అలాంటి వాక్యమే దేవుడు కనమని చెప్పారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నిన్ను హెచ్చించి ఎవరైతే నిన్ను గద్దిస్తూ ఉన్నారో, నీవు దేవుని యొక్క వాక్యాన్ని విను, వాక్య ప్రకారం నువ్వు లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, పరలోక రాజ్యం నీకు రాదు అని ఎవరైతే చెప్తారో అలాంటి మాటలు మాత్రం నువ్వు విను. ఎందుకంటే ఇప్పుడున్న కాలం చాలా భయంకరమైన పరిస్థితి, అంత్యకాలం, చెడు కాలం, మన మీదకి దాడులు జరుగుతున్నాయి. ప్రవీణ్ పగడాల మీద జరిగిన దాడి అలాంటి దాడి, మణిపూర్లో జరిగిన దాడి అలాంటిదే. ఇంకా ఈ సంవత్సరంలో ఇంకా భయంకరమైన దాడులు మన దేశంలో జరగబోతున్నాయి. కానీ ఇవన్నీ జరిగినా కూడా వీటికి మనము భయపడకుండా చనిపోయబడలేదు. ఎందుకంటే దేవుడు అలాంటి వారికి దేవుడు ఏమన్నాడంటే నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నాడు, జీవ కిరీటాన్ని ఇస్తా ఉన్నాడు, పరలోక రాజ్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తా ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మాట్లాడుతుంది, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని దేవుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకే నీవు చనిపోయిన పర్లేదు, చనిపోయినప్పటికీ నీ మీదకి ఎండు గాలి జరిగినా, ఎంతమంది నేను చంపాలనుకున్నా నీవు దాన్ని భయపడకుండా నా వాక్యం కొరకు నువ్వు ప్రయాసపడు, నా యొక్క వాక్యాన్ని నువ్వు జనులందరికీ ప్రకటించు, అప్పుడు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను, నీవు పరలోక రాజ్యంలో జీవించగలుగుతావని దేవుడు మనకి తెలియజేశాడు. ఆ రీతిగా మనం ఉందామా? లేకపోతే ఇంకా ఇప్పటికీ కూడా నేను ఈరోజు సన్నిధికి వచ్చాను, మొన్న మారుమనసు పొందాను, రీసెంట్గా సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం మారుమనసు పొందాను, ఏముందిలే వెళ్దాం చర్చికి వెళ్దాం అని నేను ఫార్మాలిటీ పడుతున్నావా? లేదు నామకార్థంగా దేవుని మందిరం పడుతున్నావా? రావద్దు. అలాగే నువ్వు రావాలనుకుంటే దేవుని యొక్క మందిరానికి రావద్దు. అసలు అవసరమైతే నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో. అలాంటి ప్రార్థనలు నువ్వు చేసినట్లయితే దేవుని యొక్క మందిరానికి వచ్చే నీ వల్ల దేవునికి ఏ ఉపయోగం లేదు.
దేవుడికే కాదు, నీకు కూడా ఉపయోగం లేదు, నీ జీవితానికి ఉపయోగం లేదు. నీవు హెచ్చించబడాలన్నా, నీ జీవితంలో గొప్ప మేలు చూడాలనుకున్నా, దేవుడు చెప్పే వాక్యం నువ్వు ఏం చేయాలి? ప్రకటించాలి. దేవుడు ఏం చెప్పాడు? శిష్యులుగా తయారు చేయమన్నాడు. 3:15 ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనందలేనివారు సిగ్గుపడుదురు. చాలు. ఇక్కడ మనము చదువుకున్న వాక్యము 16వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమంటుంది? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట మీకు అక్కడైనా ఏదో చదువుకుని వెళ్ళిపోతారు కదా, ఏదో చదువుకుని వెళ్ళిపోతారు. వాక్యాన్ని చదివేటప్పుడు దాన్ని గ్రహించుకొని చదవండి, దాన్ని అర్థం చేసుకుని చదవండి. సరేనా? ఇక్కడ మనము ఎవరికైనా మనము ఏదైనా సమాధానం చెప్పేటప్పుడు, ఎవరైనా దేవుడి గురించి నేను అడిగినప్పుడు, లేకపోతే నేను ఏదైనా ప్రశ్నించేటప్పుడు చాలా తెలుగుగా మాట్లాడాలి. దానితో పాటు భయపడుతూ మాట్లాడాలి. ఎవరికి భయపడుతూ మాట్లాడాలి? దేవుడికి భయపడుతూ మాట్లాడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీవు మాట్లాడే మాటల ఎదుటి వాడిని గాయపరిచేవాడిగా ఉండకూడదు, ఎదుటి వాడిని వారికి సపోర్ట్ చేసినట్టుగా ఉండకూడదు. నీవు మాట్లాడే మాట ఎలా ఉందని తెలుసా? దేవుడికి మాత్రమే భయపడి ఎదురు వారికి నీవు సమాధానం చెప్పాలి. అందుకనే నీవు మాట్లాడేటప్పుడు మాట ఏమన్నాడంటే, ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో నువ్వు ఉంచుకొని ఆయన యందు నీవు ఆ నమ్మకం కలిగి ఆయన్ని నీవు నీ హృదయంలో నీవు ప్రతిష్ఠించుకొని ఆయన యొక్క మాట నీవు ఏం చేయాలంటే ప్రకటించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ఉండాలి. సాత్వికులతో ఉండాలి, భయంతో ఉండాలి, చాలా ఎదురుగారికి సాత్వికంగా ఉండాలి. నీవు దేవునికి భయపడుతూ కూడా సమాధానం చెప్పగలగాలి. ఆ విధంగా నీవు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకంటే నేను చెప్పే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు జీవిస్తున్న ఈ సమయము మీది కాదు. రాబోయే రోజుల్లో మన దేశంలో చాలా భయంకరమైన దాడులు, భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. నేను మీకు ఆల్రెడీ కొన్ని నెలల క్రితం చెప్పాను దీని గురించి. ఎందుకంటే మనము అంత్యకాలానికి చాలా దగ్గరలో ఉన్నాము, దేవుని యొక్క రాకడికి చాలా దగ్గరలో ఉన్నాము. మీరు బాగా చదవండి. బైబిల్ గ్రంథంలో ఉన్న 4 గ్రంథాలు. ఒకటి జకర్యా గ్రంథము, హెజ్కేల్ గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము. ఈ 4 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా చదవండి. నన్ను చెప్తున్నాను. జకర్యా గ్రంథము, హెజ్కేల్ గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము. ఈ 4 అధ్యాయాలు మీరు బాగా చదివినట్లయితే, మీకు అవి అర్థమైనట్లయితే, మీరు ప్రపంచం అంతానికి ఎంత దగ్గరలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఎందుకంటే మనకి బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, కాలము అర్ధకాలం అని ఉంటుంది, 72 వారాలు ఉంటుంది, 42 వారాలు ఉంటుంది, 1260 దినాలు ఉంటుంది. వీటన్నిటికీ కొన్ని మర్మాలు ఉన్నాయి. అవన్నీ మనం సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. అయితే వీటన్నిటినీ మీకు అర్థమైనట్లయితే మీరు ప్రపంచం అంతానికి ఎంత దగ్గరలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. నేనైతే చెప్తాను, చాలా అంటే చాలా సమీపంలో ఉన్నారు. అవసరమైతే దేవుడు రేపే రావాల్సింది ఉన్నారు. దేవుడు రాకడ వచ్చినప్పుడు నీవు ఆయన యొక్క అడుగు జాడలో లేకపోతే, ఆత్మీయ స్థితి నీకు లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? పక్క మండుసున్నా అగ్నిగుండంలో దేవుడు ఏం చేస్తాడు? ఇంకా మళ్ళీ అవకాశం ఉండదు. ఒకసారి నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రభువా నన్ను కనుకరించు, నన్ను ఇంకా రక్షించు, నేను ఇంకా ఇప్పుడు మార్మంచు పొందానంటే దేవునికి అవకాశం ఉండదు. ఇంకా వస్తున్నాడు దేవుడు, ఇంకా ఆలోచన చేస్తున్నాడంటే నువ్వు ఇంకా మార్మంచు పొందాలని, నీ కుటుంబం మార్మంచు పొందాలని, నీ యొక్క జీవితం మార్మంచు పొందాలని, నువ్వు ఇంకా శరీరానుసారంగా ఈ యొక్క లోకంలో ఉన్న వాటిని ఇంకా నీవు ఇంకా ధరించుకొని వాటి ప్రకారం నీ జీవితం నువ్వు గడిపేస్తే, నీకు మార్మనసు లేకపోతే నీ పరిస్థితి అగ్నిగుండం. నీకు అలాంటి అగ్నిగుండం కావాలా? నీకు ఎలాగే ఉండదు.
లేదు నాకు బాబు నేను అందరూ ఉండలేను. ఎందుకంటే ఇక్కడ 100 years అయితే 100 years బతిలో తర్వాత నీ యొక్క జీవితం ఏంటో తెలుసా? యుగాలు. దెర్ ఇస్ నో టైం. అక్కడ టైం లేదు, అక్కడ లిమిట్ లేదు, అక్కడ ఎండింగ్ అనేది లేదు. అక్కడ అది దేవుడితో నేను గడిపే సమయం ఎలా ఉంటుందంటే కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని కోట్లు కూడా కాదు, అసలు నాకు టైమే లేదు దేవుడితో నువ్వు గడిచే కాలం. అన్ని సంవత్సరాలు దేవునితో గడపాలనుకుంటున్నావా? అలా నేను దేవునితో గడపాలని అనుకుంటే, అలాగే నువ్వు గడపాలని అనుకుంటే కనుక దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆయన యొక్క మాటల ప్రకారం జీవించు, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించు. దేవుని నీకు నీకు చూపించిన 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆజ్ఞలు నీవు ఆజ్ఞల ప్రకారం జీవించినట్లయితే దేవుడు నిన్ను రాబోయే యుగంలో యుగాలు దేవుడితో నీవు సంతోషంగా గడపడానికి దేవుడు నీకు ఒక మార్గాన్ని దయచేస్తున్నాడు. ఆ మార్గం ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా. ఆ మార్గం తెలుసుకొని ఆ మాట నేను ముగిస్తాను. ఆ మార్గం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి తన శిలువలో తనకున్న మహిమనంతని విడిచిపెట్టి, తనకున్న మహిమ ఏంటో తెలుసా? తనకున్న మహిమ ఆయన మాట్లాడితే స్వస్థత జరుగుతుంది, ఆయన చూస్తే స్వస్థత జరుగుతుంది. అలాంటి గొప్ప వరము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు నీ కొరకు, కేవలం నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఈ యొక్క లోకానికి వచ్చి తనకున్న ప్రాణాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టి మనం ఈ యొక్క 40 దినాలు ఎందుకు ప్రార్థన చేస్తాం? అంతే కదా, మనందరి కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణత్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తాడు స్నేహితుల కొరకు. అవును కదా, మన కొరకు త్యాగం చేసిన నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. నిజమైన తండ్రి, మనకు ఆదర్శకుడు, మనకు మార్గము, అన్నీ ఎవ్రీథింగ్ ప్రతిరాయంగా. ఇంకా ఆయనలో లేనిదంటే ఏమీ లేదు. అసలు నిన్న ప్రవీణ్ పగడాలు గారి తన భార్య మాట్లాడిన మాటను మీరు విన్నట్లయితే చాలా కఠిన హృదయం చేసుకొని తన యొక్క హృదయాన్ని, తన గుండెలో తన ఉన్న బాధను కూడా పక్కన పెట్టి చాలా చక్కగా మాట్లాడి తెలుసా? వారిని డు నాట్ టేక్ రివెంజ్. వాళ్ళ మీద ఏంటి పగ తీసుకోవచ్చు, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళు వదిలేదు. అలా మనం ప్రేమించుకోవాలి. 1999 సంవత్సరంలో ఆల్రెడీ మనకి నార్త్ ఇండియాలో జరిగింది. నలుగురు ఒక మిషనరీ ప్రారంభిస్తున్న ఒక దైవజనుడు ఆ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్న సమయంలో, ఆ పరిచయం చేస్తున్నప్పుడు ఆయన ఆ ప్రాంతంలో వైద్య పరిచయం చేస్తున్నాడు. వైద్యం చేస్తూ ఆ ప్రాంతంలో అందరికీ వైద్యం చేస్తూ ఉంటే తనతో పాటు తన కుమారుని పిల్లలు కూడా తీసుకొని ఒక కారులో తీసుకొని వస్తే అక్కడ తిరిగి ఇంటికి రావడానికి సమయం అయిపోయిందని చెప్పి ఆ కారులను పడుతున్నట్టు పోతే రాత్రే అక్కడికక్కడ దాడి చేసి ఆ కారును కాల్చి కారులో ఉన్న బాధితుల దైవజనులతో చచ్చిపోయారు. అవును కదా, ఇది 1999 జరిగింది. అప్పుడు జరిగింది నార్త్ ఇండియాలో. మళ్ళీ ఇప్పుడు మన రాష్ట్రంలో రాజమండ్రిలో జరిగిన సంఘటన మన జరిగింది. ఇలాంటి భయంకరమైన సంఘటన జరిగినా కూడా అతని భార్య కూడా ఏం చెప్పింది? క్షమించమనే చెప్పింది. ఇతని భార్య కూడా ఏం చెప్పింది? క్షమించమని చెప్పింది. అంటే మన దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే క్షమాపణ. ఎదుటి వారికి మనము క్షమాగుణం కలిగి ఉంటాం. మనము మన శత్రువులు కూడా మనం ప్రేమించగలగాలి. దేవుడు మనకు నేర్పించగలదు. ఎదురువారి మీద మనం హృదయం తీసుకోవడం కాదు, ఎదురువారి మీద మద్దాలు చేయడం కాదు. దేవుడు మనకు నేర్పించింది ఏంటి? ప్రేమ. అలాంటి ప్రేమ వేరే దేవుడి దగ్గర ఎక్కడ ఉందో. మీరు ఇదే పరిస్థితి మనకు జరిగింది కాబట్టి ప్రేమించగలిగింది తప్ప వేరే రావాలని చేసింది ఏం చేస్తారో తెలుసా? తిరిగి అటాక్ చేయడము, చంపడము, కొట్టడము, కేసులు పెట్టడం రకరకాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ జరగలేదు. ఎందుకు? దేవుని ప్రేమ అంత గొప్పది, అంత స్పష్టమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను మీకు ప్రకటించే వాక్యం ఏంటంటే, మీరు దేవుడు మనల్ని ఈ యొక్క లోకంలో ఉంచడం గల కారణం ఏంటంటే, సమస్త జనులను, లోకంలో ఉన్న 800 కోట్ల మంది జనాభా, భారతదేశంలో ఉన్న 146 కోట్ల మంది జనాభా, చిన్న పిల్లలతో సహా ఎవరిని విడిచిపెట్టక ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి? దేవునికి శిష్యులుగా ఉండాలి, సువార్తికులుగా ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉండాలి.
ఆ విధంగా మనం ప్రకటించే వారంగా ఉన్నట్లయితే దేవుడు మనందరికీ నిత్య జీవాన్ని ఇస్తాడు. అందుకనే మీరు చేయాలన్న పని ఏంటంటే, ఇంకా మీ యొక్క సంఘంలో ఎవరైతే బాప్తిస్మము తీసుకోలేదో దయచేసి వారందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి మీరు బాప్తిస్మం తీసుకోండి. బాప్తిస్మం తీసుకొని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి. మీరు బాప్తిస్మం తీసుకొని ఆయన యొక్క మార్గంలో మీరు నడుచుకున్నట్లయితే, ఆయన యొక్క వాక్య ప్రకారం జీవిస్తే మాత్రమే దేవుడు మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. లేకపోతే నువ్వు ఆయన యొక్క రాకడ వచ్చే ముందు వరకు కూడా ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా ఈ పాప స్థితిలో ఉంది, నేను మంచిగానే ఉన్నాను, మంచిగా చేస్తున్నాను కదా, నేను మంచిగానే ఉన్నాను, ఎదురు వరకు మంచిగా చేస్తున్నాను, నేను ఎవరికి ఏ హాని చేయలేదని నువ్వు బ్రతికేసి భ్రమలో బ్రతికినా కూడా, బాప్తిస్మం తీసుకోకుండా నువ్వు భ్రమలో బ్రతికినా కూడా నువ్వు పరలోక రాజ్యం ఇస్తాడు. నువ్వు బాప్తిస్మం తీసుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు జీవించగలిగితేనే పరలోక రాజ్యానికి వస్తావు. అప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని ప్రకటించడానికి ముందుకు వెళ్ళాలి. ఇంకొక వర్షం చెప్పి నేను ముగిస్తాను. ఆఫీసులో రాగలుగుతాను కోటకి నేను వర్షం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కింద అలా చూసినట్లయితే, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందరికను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంచిరని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తను తిరిగి మరణించి లేచి ఆరోహణమయ్యి 40 దినముల తర్వాత ఆరోహణమయ్యి పరలోక రాజ్యానికి ఆరోహణమై వచ్చినప్పుడు శిష్యులకి దేవుడు, అన్న ప్రజలకి దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరందరి మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు ఏం కలిగి ఉంటారు? శక్తి పొందుకుంటారు, మహాశక్తి. ఆ శక్తి ద్వారా మీరు వాక్యాన్ని ప్రకటించాలి. ఆ శక్తి ద్వారా మీరు నాకు ఈ భూమి మీద ఉన్న సమస్త జనులంతా మీరంతా ఏమై ఉంటారు? నాకు సాక్షులై ఉంటారు. మీరందరూ ఎలా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. మనమంతా ఎలా ఉండాలి? దేవునికి సాక్షులుగా ఉండాలి. నీవు ఒక సాక్షిగా ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకో. నిజంగా నీ యొక్క జీవితము దేవునికి సాక్షిగా ఉండాలి. నిజంగా నీ వాక్యం ప్రకటిస్తున్నావా? నేను ఎప్పుడైనా మాట్లాడుతున్నాను, ఎక్కడికైనా ఇదే మాట్లాడుతా. ఎందుకంటే దేవుడు చెప్పింది ఏది? ప్రకటించమన్నాడు. వాక్యాన్ని సువార్తను మాత్రమే ప్రకటించుకుంటేమన్నాడు. నీకు ఈ సమయం ఉన్నా లేకపోయినా ఎవరైనా నీతో తప్పు మాట్లాడితే నీవు వాక్యాన్ని ప్రకటించు. ఎవరైనా నీతో తప్పుగా మాట్లాడితే వాడిని ఖండించు. బుద్ధి లేని వారుగా మాట్లాడితే వారికి బుద్ధి చెప్పు. నువ్వు ప్రకటించుకుంటే వెళ్తూ అప్పుడు మాత్రమే దేవుడు నీకు ఈ లోకంలో ఈత వాళ్ళని సహించొద్దు. వాడిని పక్కన పెట్టే. ఎవరైనా నీకు కల్పన కథలు చెప్పారా? బాగా నీకు ఒక తీపి కథలు, చిన్న కథలు చెప్తూ కథల వైపు తిప్పి వాక్యం వైపు తీసుకొచ్చిన అలాంటి వాక్యం నీకు వినొద్దు. ఎవరైతే నిన్ను గర్దిస్తున్నారో అలాంటి వాక్యం విను. నీ యొక్క జీవితం మారుతుంది. నీకు దేవుడు మంచి స్థానాన్ని ఇస్తాడు. అలాంటి పరిస్థితి మీ అందరికీ, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది దేవుని నామములో బాప్తిస్మము తీసుకొని ఆయన యొక్క వాక్య ప్రకారం నీవు జీవించగలిగినట్లయితే దేవుడు మీ అందరికీ కూడా పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఇస్తాడు. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలవంచండి. ప్రతి ఒక్కరు తలవంచండి. పరిశుద్ధుల నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవును ప్రభువా, ఈ లోకంలో ఇంతవరకు నేను ఏదో నామకార్థంగా బ్రతికేశానేమో, నా జీవితము అంతా ఏదో వ్యర్థంగా గడిపిస్తున్నానేమో. ప్రభువా నన్ను దర్శించు. ఈ యొక్క వాక్య ప్రకారం మీరు చదివించారయ్యా. వాక్యాన్ని ప్రకటించమని, కళ్ళు కంటారని, ప్రవచనాలు ప్రవచిస్తారని దాన్ని ప్రభువా నీ యొక్క దర్శనంలో చూస్తాను. వాక్యం చదివించారు. ఆ రీతిగా అష్టాంగంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ప్రత్యేక పరిశుభ్రని ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దర్శించండి. ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభు నీ పరిచర్యల ముందుకు రావాలి. నీ పరిచర్య నీ యొక్క వాక్యాన్ని ప్రకటించగలగాలి. ఈ యొక్క నామము తండ్రి ప్రభు ప్రపంచమంతా విశ్రమించేలాగా మమ్మల్ని బలంగా వాడుకొని మనం ప్రార్థిస్తాం తండ్రి. తండ్రి దేవా, విన్న వాక్యము, ప్రకటించబడిన వాక్యము వ్యర్థము కాకూడదు. ఈ దినం వినేసి ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోయిన విధంగా ఉండకూడదు. శరీరంలో ఉన్న ప్రతి అణువణువు నిండిపోయి వాక్యం ద్వారా మాత్రమే, దేవుని యొక్క నామము యేసు నామం ద్వారా మాత్రమే జీవించగలిగేలాగా ప్రతి ఒక్కరూ
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ప్రతి ఒక్కరూ దేవునికి స్తుతులు చెల్లించండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. స్తోత్రం స్తోత్రం. ఆకాశమందున్న నా దేవా నీకు స్తోత్రం స్తోత్రం. ఆకాశం నుండి నన్ను చూస్తూ ప్రభువా నాకు ఏది అవసరమో, నాకు ఏ సమయానికి ఏది అవసరమో నాకు అనుగ్రహిస్తున్న తండ్రి. సరైన తిండి లేకపోయినా, సరైన బట్ట లేకపోయినా, నా జీవితం సరిగా లేకపోయినా నీ యొక్క నామం కొరకు నన్ను కనపరుస్తున్నావయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం. ప్రభువా ఇంకా బలంగా వాడుకోవాలి. నా ప్రాణము పోయినా తండ్రి నీ యొక్క వాక్యాన్ని విడిచిపెట్టకుండా నీ యొక్క వాక్య ప్రకారం జీవించడానికి గొప్పగా చెల్లించారయ్యా. ఈ జీవితం నాకు చాలు తండ్రి. ఈ జీవితంలో నీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను ఇంకా గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తాము. ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా తండ్రి ప్రభా ఒక సమరయ స్త్రీ వలె ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వాడుకోండి. యవనస్తులు తండ్రి ప్రభా సంఘానికి సహకారులుగా వాడుకోండి. సంఘానికి ఏది అవసరమో, ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్న ఈ యొక్క ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేసి తండ్రి ప్రభా తండ్రి ఈ యొక్క సంఘాన్ని మీరు కనుగొనండి. పేదల పరిచర్య, గుంటు వారికి వికలాంగుల పరిచర్య, వృద్ధుల పరిచర్య తండ్రి ప్రభా, అనాథల పరిచర్య తండ్రి ప్రభా, నవ్యంగాళ్ళ పరిచర్య జరుగుతుండగా ఈ యొక్క ప్రతి పరిచర్యకి తండ్రి ప్రభా తోడున్నారు ప్రభా. భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా మేము జీవిస్తున్నప్పటికీ దయచేసి ప్రభా జాగ్రత్తగా మీ చేతులు అర్పిస్తున్నాగా ఆయన ప్రభా ఇంకా బలంగా వాడుతున్నాను. నీ యొక్క పరిచర్యలో అనేక మంది అన్ని జనుల సమూహము నీ యొక్క ఆత్మ సమూహముగా మారినట్లుగా ఈ యొక్క సంఘాన్ని మీరు అభివృద్ధి పరచమని బాధిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం. ఈ సంఘంలో తండ్రి ప్రభా ఇంకా నూతనమైన ఆత్మలు ఇంకా రావాల్సి ఉన్నాయి. ఆత్మలను రక్షించండి తండ్రి ప్రభా. ఈ యొక్క నామము తండ్రి ప్రభా హెచ్చించబడినట్లుగా ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నా యొక్క రాక తండ్రి ప్రభా మీకు ఆశీర్వాదకరంగా నీ యొక్క వాక్యము తండ్రి ప్రభా మీరు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఈ యొక్క సంఘాన్ని దీవించండి తండ్రి. స్తోత్రం. ప్రతి దినము తండ్రి ప్రభా ఎంతగానో తనను హెచ్చిస్తూ పరిచయం చేస్తూ తండ్రి ప్రభా పానీయాల విషయంలో తండ్రి ప్రభా తనను హెచ్చిస్తూ ఈ యొక్క 40 దినాలు వాక్యాన్ని ప్రకటిస్తుండగా తండ్రి దేవా ఈస్టర్ సమయం వచ్చేసరికి, గుడ్ ఫ్రైడే సమయం వచ్చేసరికి ఈ సంఘము సరిపోకూడదు, ఇంకా విస్తరింపబడాలి. ఈ చిత్తమైతే ఇంకా ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి పరిచి ఈ స్థలముని విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సంఘంలో ఎవరుస్తున్నారు ప్రభా, ఎవరు మీరు బలంగా వాడుకోనండి తండ్రి. నీకు వందనాలు. వృద్ధులు వాడుకోనండి. వృద్ధులకి తండ్రి ప్రభా వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల వరకు ప్రార్థన చేస్తుండగా వారి యొక్క ఎముకలను ముట్టి స్వస్థపరిచి తండ్రి ఎండిపోతున్న ఎముకలను, లోయలో పడి ఉన్న ఎముకలు తండ్రి జీవము కలిగి జీవించినట్లుగా తండ్రి ప్రభా ఎండిపోయి తండ్రి ప్రభా శరీర బలహీనతలతో ఇబ్బంది పడుతున్న వృద్ధులను మీరు ముట్టి స్వస్థపరిచి ఈ క్షణంలో తండ్రి ప్రభా వారిని ముట్టమని ప్రార్థిస్తున్నాయా. నీకు వందనాలు స్తోత్రం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి తండ్రి ప్రభా సరైన వివాహములు, సరైన జతను తండ్రి ప్రభా మీరు జతపరిచి నీ యొక్క నామమునికి తండ్రి ప్రభా గంట పొందినట్టుగా తండ్రి ప్రభా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని ప్రభా మీరు ఘనపరచండి, వారిని దీవించండి తండ్రి. తండ్రి ప్రభా నీకు ఉన్నారు. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి దేవా. ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తుందండి ప్రభా నీ యొక్క శరీర ఉపవాసం ఉంటున్నారు వారందరినీ చేతులు రాపించినాను తండ్రి. వారిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. వారి యొక్క పరిస్థితి గమనించండి దేవా తండ్రి. ఈ యొక్క దేశాన్ని కదిలించబడాలంటే ఈ యొక్క దేశంలో నీ యొక్క శక్తి, నీ యొక్క వాక్యము గణపరచబడాలంటే నీ బిడ్డలు, నీ విశ్వాసులు ఉన్నతమైన స్థితిలో ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్లుగా, డీజీపీ, డిఎస్పీ ఉన్నతమైన స్థితిలో హెచ్చించమని ప్రార్థిస్తాను తండ్రి. సంఘంలో ఎవరిని మీరు లేవనెత్తండి. డాక్టర్లు చదువుకుంటున్నా కుటుంబం ఉన్నాయి తండ్రి ప్రభా. ఈ సంఘంలో తండ్రి ప్రభా డాక్టర్ చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. ఆ బిడ్డ పేరు నాకు తెలియదు కానీ ఆ డాక్టర్ చదువుకుంటున్న బిడ్డ తండ్రి ప్రభా చివరి స్థానంలో ఉండదు తండ్రి ప్రభా. తాను తండ్రి ఉన్నతమైన స్థితిలో ఉండి తండ్రి ప్రభా ఆ బిడ్డ అనేక
అనేక మంది వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారికి తండ్రి ప్రభు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా, వారిని రక్షించగలిగినట్లుగా కావడము తండ్రి ప్రభు ఈ యొక్క నామము రక్షించబడినట్లుగా తండ్రి ప్రభు తల్లి గారు ఉన్నారు. ఆ తల్లి గారి యొక్క కుటుంబాన్ని ఆ డాక్టర్ చదువుకున్న బిడ్డను ప్రభు దర్శించడం ప్రార్థిస్తున్నాను. వారిని బట్టి ప్రభు ఈ యొక్క సంఘము తండ్రి ప్రభు అభివృద్ధి పరచుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అనుకున్నాడు. దేవ తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. నీ యొక్క వాక్యము ప్రకటించబడాలి. నీ యొక్క తండ్రి ప్రభు నామము ఉచ్చరింపబడినట్లుగా, నీ యొక్క నామము వర్ధముగా ఉండకుండా దేవా తండ్రి ఇంకా అనేక మంది నూతనమైన ఆత్మను రక్షించమని ప్రతి ఒక్కరిని చేతులకు అపేక్షిస్తూ దేవా నిశ్చితమైతే మరొకసారి నీ సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి ఈ దినమున తండ్రి ప్రభా వరకు ప్రాంతంలో నిశ్చితమైతే తండ్రి ప్రభా ఏదో ఈ ప్రభావం ప్రయాణించడానికి మీరు గొప్ప అవకాశం దయచేయండి. ప్రతి ఒక్కరిని సమస్త్రీ వలె సువార్థకులుగా, శిష్యులుగా, నీ బిడ్డలుగా, నీకు ఇష్టమైన నీ హృదయానుసారులుగా ప్రతి ఒక్కరిని మార్చుకోమని ఈ చిన్న ప్రార్థన నా కొరకు సిలువలో ప్రాణత్యాగము చేసి నా కొరకు, మా అందరి కొరకు తన యొక్క మహిమనంతటిని విడిచిపెట్టి పరలోక రాజ్యంలోకి మమ్మల్ని అందరినీ చేర్చుటకు సిద్ధపరుస్తున్న యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.